కేజీఎఫ్ స్టోరీ రివర్స్ అంటే కేజీఎఫ్ స్టోరీ ఉంది కదా అది రివర్స్ అంటే హర్రర్ సీన్స్ భయపడ్డావా? హర్రర్ సీన్స్ భయం అయితే భయపడ్డా ఏం లేదు. నాకైతే హ్యాపీ. రాజాసాబ్ సినిమాలో మాత్రం హీరోయిన్ల సంబంధం అయితే బాగున్నాయి. నాకు ముగ్గురు హీరోయిన్లు ఇంకో ఆరుగురు మంది ఉంటే బాగుంటుండే. బోర్ పడుకుంటుండే మంచిగా. డాన్సా వేసిన ఓకే పర్లే. నాన్నగారు లుక్స్ లో ఎలా ఉన్నాడు ప్రభాస్ గారు? బాగున్నాడు. హర్రర్ మూవీ అన్నారు కదా, ఎలా ఉంది? హర్రర్ ఎలా ఉంది? హర్రర్ అంతగా ఏం లేదు కానీ బాగుంది, సినిమా బాగుంది. ముగ్గురు హీరోయిన్లు ఎవరు నచ్చారు మీకు? అందరు నచ్చారు. నాకైతే నిధి అగర్వాల్ ఏంజల్ అవులోకి వెళ్తుంటే భలే ఉంది. సాంగ్స్ ఎలా ఉన్నాయి? సాంగ్స్ కూడా అన్ని బాగున్నాయి. రాజా అందరి స్వాగ్ సూపర్, రాజా అందరి హెడ్రీ లెవెల్ బ్యాంగర్ బ్యాంగర్. పండగ పండగ రాజసాబ్ పండగ 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 పొగల్ పండగ 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 ప్రభాస్ పండగ. ముందుగా సంక్రాంతి ముందే రాజాసాబ్ సినిమా వచ్చింది. ఇది ముందుగా ప్రారంభం అని చెప్పొచ్చు. ఈ సినిమా మంచి బ్లాక్ బస్టర్ మూవీ. ఎందుకంటే ప్రభాస్ అనే కెరియర్ లో ఇది ఒక బిగ్గెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. అంటే ఇప్పటిదాకా మనం చూడలేము. ఒక హర్రర్ మూవీ, ఒక కామెడీ ఎంటర్టైన్మెంట్ సినిమా బాగా చేసిండు ప్రభాస్ అనే. హ్యాట్సాప్ అన్న ఇచ్చి పడేసిన ఎక్కడ కూడా పోరింగ్ లేదు. తమన్నా మ్యూజిక్ మొత్తం హైలైట్. అది కూడా ప్రభాస్ అన్న ఒక ఎత్తున్నా. తమన్నా మ్యూజిక్ మొత్తం ఇచ్చి పడేసిన. ఏం ఫైట్స్ అయినా ఏం ఫైట్, కొకరల్ ఫైట్, ఆ ముసలి ఫైట్ ఉంటానా దుమ్ము లేచిపోయింది నా ముసలి ఫైట్ మాత్రం. తమన్నా మ్యూజిక్ మొత్తం ఇచ్చి పడేసిన. తమన్నా ఎక్కడ కూడా బోరింగ్ లేకుండా. మెయిన్ సంజయ్ గారి యాక్టింగ్ మాత్రం ఇదిగా తీసిండు. సంజయ్ గారి యాక్టింగ్ ఇది ముందే చెప్తున్న. ప్రభాస్ అనే ఫ్యాన్స్ మాత్రం ఇది ఒక పెద్ద పండుగ లాంటిది. ఎందుకంటే చాలా తర్వాత ఒక హర్రర్ మూవీ, ఒక కామెడీ బాగా తీసుకొచ్చిండు ప్రభాస్ అనే చెప్తున్నా. సూపర్ అన్న, ఇది ఒక బ్లాక్ బస్టర్. ముందుగా వచ్చే సినిమాలు కూడా చిరంజీవి గారిది, రవితేజ సినిమా కూడా ఇటు కావాలి మంచిపోకుండా. అందరికి కొత్త సంవత్సరం శుభాకాంక్షలు. జై రెబల్ స్టార్. నా రెబల్ స్టార్ సినిమా బ్లాక్ బస్టర్ బొమ్మ అదిరిందే చెప్తున్నాగా. ప్రభాస్ అన్న కెరియర్ లో పెద్ద బిగ్గెస్ట్ మూవీ. అరే ఫైట్ లైన్ ఏందా ముసలితో ఫైట్ అన్న అట్టర్ ఫ్లాప్ ఉన్నోళ్ళకి అట్టర్ ఫ్లాప్ అన్న, హిట్ ఉన్నోళ్ళకి హిట్టే. ప్రభాస్ అన్న ఫ్యాన్స్ కి ఎప్పుడు హిట్ సినిమానే. ఈ అట్టర్ ఫ్లాప్ ఉన్నోళ్ళకి అట్టర్ ఫ్లాపే. ప్రభాస్ అన్న సినిమా మాత్రం ఒక లెవెల్ లో ఉన్నది. ఇంతవరకు ఎప్పుడు చూసాం అంటే ప్రతిసారి మనం ఒక యాక్షన్ చూసాం. ఇది ఒక కామెడీ మూవీ, ఒక హర్రర్ మూవీ లెక్క తీసిరు. మారుతి గారి హ్యాట్సాప్ అన్న. సినిమా అర్థం చేసుకుని మాత్రం సినిమా చాలా బాగుంది. తమన్నా మ్యూజిక్ మాత్రం ఇచ్చి పడేసిన. ఎక్కడ కూడా పోరింగ్ చెప్తున్నా. ప్రభాస్ అన్న కెరియర్ లో మళ్ళా చాలా మంచి బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. అంటే ఇప్పుడున్న జనరేషన్ లో ఏ సినిమా కొన్నా అదే సినిమా తీసిరు. అంటే ఇప్పుడు యాక్షన్ మూవీ చూస్తాం, ఒక చాలా డిఫరెంట్ చూస్తాం. ఇప్పుడు ఏంటంటే ఒక డిఫరెంట్ మూవీ. అంటే మనం ఒక హర్రర్ మూవీలో ఎలా చేయాలో అలా చేసి చూపించిండు ప్రభాస్ అని చెప్తున్నా. ఇచ్చి పడేస్తామన్నా. ఈ సినిమా మాత్రం ఫ్యాన్స్ మాత్రం చెప్తున్నా ఇట్లా కాలేజీ చెప్తున్నా. సినిమా మాత్రం అంత బాగుంది, ఎక్కడ కూడా బోరింగ్ లేదు. ప్రభాస్ అనే కెరియర్ లో మంచి సినిమా. కొత్త ఒక ఆర్టిస్ట్ బాగా చేసిండు. బాహుబలి ఇంటర్నేషనల్ అది పెద్ద బ్లాక్ బస్టర్. బాహుబలి తర్వాత అంటే మళ్ళీ మన ఫ్యాన్స్ నచ్చినట్టు మంచి సినిమా తీసిండు. రాజాసాబ్ టైటిల్ ఎలా ఉందో టైటిల్ తగ్గట్టు ఇరుగా తీసిన మారుతేనా. కామెడీ మాత్రం ఇరుగా తీసిన. కామెడీ మాత్రం ఇచ్చి పడేసిండు. ఎక్కడ కూడా పోరింగ్ లేదు. కామెడీ మాత్రం ఇచ్చి పడేసిండు. హీరోయిన్ కూడా బాగుంది. మరి ఇంకోటి చెప్పాలంటే మన మారుతి అని చెప్తున్నా. మీరు ఏడ్సి చూసినావా? ఆ ఏడుపు కూడా నిజంగా చెప్తున్నా చాలా బాధ పెట్టిన ఫ్యాన్స్ కి. అంత బాగా చేసిరు చెప్తున్నా. సినిమా మాత్రం ఎక్కువ తీసుకోపోయినా చెప్తున్నా. సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ రెబల్ స్టార్ సినిమా మాత్రం ఇచ్చి పడేసిండు. ఒకటి చెప్తున్నా, ప్రభాస్ అన్న ఎలా చూపించింది మారుతి అన్న. ఒకటే చెప్తున్నా, ఇది పెద్ద బ్లాక్ బస్టర్ సినిమా. రాసి పెట్టుకొని ఫ్యాన్స్ మొత్తం ఇట్లా కలరగేసుకున్నాం. బ్లాక్ బస్టర్. జై ప్రభాస్. ఈసారి నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నవరసాలు పండించాడు కదా బ్రో మా ప్రభాస్ అన్న. ఆ వింటేజ్ లుక్ చాలు. ఎవ్వడు కూడా అసలు ఆయన ఒక స్టెప్ కోసం ఇండియా మొత్తం ఎదురు చూస్తుంది. ఆయన ఒక డైలాగ్ కోసం ప్రపంచమే ఎదురు చూస్తుంది. అలాంటిది డిస్కో డ్యాన్స్, స్నేక్ డ్యాన్స్, బ్రేక్ డ్యాన్స్, అసలు అన్ని డ్యాన్స్ కలపకొలు పెట్టి కదా. రాజేసాబ్ రొమాంటిక్ రాజేసాబ్ అని పిచ్చెక్కి చేశాడు మొత్తానికి. అయితే ఎవడైనా వాడు అనుకుంటే మాట్లాడాల్సిందే, ఎదురుకొచ్చి మాట్లాడే దమ్ము ఎవరికి లేదు. స్టార్ వార్ స్టార్ట్ అయింది. ఇండియాలో సంక్రాంతి విన్నర్ ఏదన్నా ఉందంటే అది మా రాజేసాబే. ముగ్గురు హీరోయిన్లు అయితే చాలా బాగుంది. పాపలకే పాప, నిధి పాప అసలు వృద్ధి అయితే గుద్ది చెప్పింది మా ప్రభాస్ అని. అయితే హార్ట్ బీట్, క్యారెట్, బీట్రూట్, క్యారెట్, హార్ట్ మాలవికమ్మ హార్ట్ బీట్ అని మరొకసారి నిరూపించింది. టాలీవుడ్ లో మెగాస్టార్ అందరూ అంటారు బాస్, క్రొకోడైల్ పండుగ కొట్టాడు మా ప్రభాస్. చాలా బాగుంది మూవీ అయితే. స్టోరీ అయితే
సూపర్ ఉంది. కాకపోతే ఇది హర్రర్ ఎంటర్టైనర్ ఫిల్మ్ కాబట్టి జనాలకి 1-2 సార్లు చూస్తే క్లారిటీగా అర్థమవుతుంది. చాలా బాగుంది మూవీ అయితే. నడిచింది అంటున్నారు కదా స్టోరీ అంటే మూవీ హర్రర్, సెట్ అవ్వలేదు స్టోరీ అంటున్నారు. ఆయన లుక్స్, ఆయన డాన్స్, స్టోరీ ఎవరికి కావాలబ్బా మాకు? ఆయన లుక్స్ కావాలి మాకు. 15 years బ్యాక్ పోయిన లుక్స్ మాకు వచ్చాయి. అసలు రాజా సాబ్ ప్రభాస్ ఈజ్ బ్యాక్ అని చెప్పండిరా అన్నట్టుంది మూవీ అయితే. ఓవరాల్ గా ఎలా ఉంది మూవీ? ఓవరాల్ గా మూవీ సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ ఫిల్మ్. 10K 11% ఇస్తాను, నేను 1% ఎక్స్ట్రా ఇస్తాను. అంత బాగుంది. ఎందుకంటే 15 years నుండి ప్రభాస్ ఫ్యాన్స్ ప్రభాస్ మిస్ అయిన ఫిల్మ్ మళ్ళీ చూపెట్టారు మాకు. ఓల్డ్ వింటేజ్ డార్లింగ్ చూపెట్టారు. ఒక బుజ్జి గారిని, ఆ కామెడీ టైమింగ్ అయితే, ఆ డైలాగ్ డెలివరీ అయితే, ఏందిరా మీ బాధ పొట్టలో చేపెడితే కొట్టడానికి నేను ఏమైనా చేయమనా రాక్షసుని అన్నట్టు ఆ డైలాగు. అమ్మా దుర్గమ్మ తల్లి తాత వైరు కొరికేసాడేమో చూడరా బయట ఆ డైలాగు. అసలు కామెడీ టైమింగ్, ప్రభాస్ కామెడీ చేస్తే ఎలా ఉంటది అన్ని అసలు మిస్ అయిపోయాయి. సాలార్లో 2 నిమిషాలు మాట్లాడితేనే 600 కోట్లు, కలికిలో ఒక కాలు పెడితేనే 1200 కోట్లు, ఇందులో డాన్స్ ఇవన్నీ చేసిన తర్వాత ఇంకెట్ ఉంటది 3000 కోట్లు ఫిక్స్. జై రెబల్ స్టార్. ఇది పెద్ద యమలోకం. అందులో రాజు ప్రభాస్ రాజు. మేము ఆయన బదిలో, ఆయన సైనికులు. మేమంతా ప్రభాస్ రాజు గారు సైనికులు. ఇదంతా ఇది ఒక ప్రపంచం. ఈ ప్రపంచానికి రాజు ప్రభాస్ రాజు, మేము ఆయన సైనికులు. ఇదే సినిమా. మా నాన్నమ్మని తీసుకొస్తా ఆవిడ చెప్పొచ్చు. మా నాన్నమ్మని తీసుకొస్తా ఆవిడ. మీరెవరు? నాకేం అర్థమవుతలేదు, పిచ్చిక్కిపోయింది. నాకెవరు అర్థం అవట్లా. దేనికోసం అడుగుతున్నారు మీరు? అన్నా ప్రభాస్ గారు యాక్టింగ్ అయితే చేశారన్న. చెప్పండి. ఎమోషనల్ భయ చెప్తున్నాడు. ఎమోషనల్ అది అది కన్నీటి బొట్టులు అది విజువల్ అది ప్రభాస్ చించేశాడు. ఏడ్ చెప్పాడు, వేరే యాంగిల్ చూపించాడు. ఎక్కడ ట్రాన్స్ లో నెగిటివ్ విజువలైజేషన్ వండర్ఫుల్ గా ఉంది. విజువలైజేషన్. మారుతి గారు మేము మీ ఇంటికి వస్తున్నాం, రెడీగా ఉండండి. ఒకటే భయ్యా, గోదావరికి ఫేమస్ పులక వచ్చాడయ్యా మా ప్రభాస్. ప్రభాస్ గోదావరికి ఫేమస్ పులస ప్రభాస్ కి లేదు సాటి. తెలుసా? తెలుసా? ఇండియన్ సినిమాకి బాస్ మన ప్రభాస్. ఇండియన్ సినిమాకి బాస్ మన ప్రభాస్. అయ్యా ఒక్కొక్క సినిమాని చింపేసిండు. మనం సల్లారు, కలికి, అది ఇప్పుడు చూసాం కదా. రొమాంటిక్ బాయ్, క్యూట్ బాయ్, రొమాన్స్ చేసిండు, లవ్ చేసిండు. కావాల్సింది ఒకప్పుడు మిర్చి సినిమా రొమాన్స్ చేసిన, ఈ సినిమాలో మా ప్రభాస్ అన్న రొమాన్స్ చేసిండు. లవ్ బైట్లు, హగ్గులు, సాంగ్స్, హీరో కొట్టిండు భయ్యా. చాలా సినిమా ఎంసీ కాదు భయ్యా, ఓసి పచ్చి ఓసి కోటలు గుద్ది గొప్ప గొప్ప మామూలుగా లేదు. మల్లిగా మోహన్ రొమాన్స్ చేస్తాడు, లవ్ బైట్. ప్రభాస్ అన్న మాకు కావాల్సిందే. కానీ ఒకటి ఏంటంటే భయ్యా, చిన్న చిన్నగా మారుతి గారు చూసుకోవాలి. ఎందుకంటే ప్రభాస్ అని చూపించే విధానం మాత్రం హైలైట్ ఇచ్చింది. ఒక హాలీవుడ్, ఒక బాలీవుడ్, హాలీవుడ్ బాలీవుడ్ ఏది పనికి రావే ఆ లెవెల్లో చూపించారు. క్రొకడైల్ ఫైట్ దాని అమ్మ వస్తాయి. ఇట్లా తిప్పిస్తే అవతలపడతాను. అది అదే బాస్ ఇస్ బ్యాక్. ప్రభాస్ అంటే అదే. కానీ నెగిటివ్ చెప్తారే నా కొడుకులారా, సినిమా చూడండి, సినిమాని అర్థం చేసుకోండి. మనకేం కావాలా? సినిమాలో కంటెంట్ కావాలా? సినిమా పోతే హర్రర్ అన్న, అరుంధతి, కాంచన, మసూద ఏది పని కాదు. రాజా సాబ్ ముందు ఏది పోతాయినా అంత మంచిగా నేను మాత్రం సినిమా ఎక్స్ప్రెషన్ జెన్యున్ చెప్పాలంటే మారుతి గారు ఇంటికి వస్తా, కొండాపూర్ చూసుకోవాలా, మిస్టేక్ ఉన్నాయి చూసుకోవాలా. కానీ ఇలాంటి మారుతి గారు తీసే ముందు ప్రభాస్ ఏం చూపించాలో ట్రెండ్ చూపించారు. మళ్ళీ పార్ట్ 2 అంట. కానీ ప్రభాస్ ఇచ్చే విధానం బాగున్నా. మారుతి గారు మీ కొండాపూర్ నీళ్ళ స్వీట్ బాగా తీసుకొని నోట్లో పెడతా, స్వీట్ బ్యాట్ పెట్టి చంపుతా. అంటే మిస్టేక్ నేను చూసుకోవాలని అంతే. ప్రభాస్ చూపించే విధానం అది మిస్టేక్ అది. కానీ ఓవరాల్ సినిమా ఒకటే భయ్యా, 1000 కోట్లు పక్క బ్లాక్ బస్టర్ మూవీ.